వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మన మన కలెక్టివ్స్లో చాలామంది కెరీర్ రీడింగ్స్ అడిగారు కదా. నేను ఈ వీడియో కెరీర్ రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? మీ ఇంట్యూషన్ని ఫాలో అయ్యి పైల్ 1 పైల్ 2 రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మీరు ఆల్రెడీ ఏదైనా అప్లై చేస్తుంటే దాని ఎనర్జీ తెలుసుకోవాలంటే ఒక పైలు, లేదంటే మీ ఇంట్యూషన్ ఎలా ఫాలో అయితే అలాగా. ఓకేనా? పైల్స్ని చూస్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి, ఎనర్జీస్ క్లెయిమ్ చేసుకోండి. ఫస్ట్ టైం వీడియోని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రీడింగ్ ద్వారా ఏంటంటే మనం ప్రజెంట్ అప్లై చేస్తున్న జాబ్ మనకి డిజైర్ అయినా, అలాగే మనకి అది పాత్ కరెక్టేనా దాంట్లో, అండ్ మనం ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి, ఎలాంటి చేంజెస్ తీసుకోవాలి, అలాగే ఏ ఏ ఏ యొక్క పాత్స్ని మనం చేంజ్ చేయలేము, అలాగే మన కెరియర్ మీద పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏమన్నా ఉన్నాయా, పాస్ట్ పర్సన్స్ ఎవరైనా ఏదైనా చేస్తున్నారా, అలాగే ప్రజెంట్ మనం ఏమి యాక్షన్ తీసుకోవాలి, అండ్ ఫ్యూచర్ గైడెన్స్ ఏంటి, ఈ విషయంలో మూన్ గాడ్ అలాగే ఏంజల్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది మినీ రీడింగ్ చేద్దాం. ఓకేనా? లెట్ ద మూన్ బీ యువర్ గైడ్. ఓకే, 111 న్యూ బిగినింగ్. ఫస్ట్ పైల్ 1 రీడింగ్ చూద్దాం. మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ కామెంట్ చేయండి. ప్రజెంట్ కెరీర్ పాత్ మీకు డిజైర్ అయినా అంటే ఎస్, మీరు వెళ్తున్న పాత్ కరెక్టేనండి. మీరు ఏదైతే జాబ్ కోసం చూస్తున్నారో, ఏదైతే బిజినెస్ కోసం చూస్తున్నారో అది కరెక్టే అని చెప్తున్నారు. ఈ విషయంలో మీరు ఏం యాక్షన్స్ తీసుకోవాలి అంటే, ఎక్కువ టైం అనేది వెయిట్ చేయొద్దండి. మీరు అప్లికేషన్స్ పెడుతున్నారు, జాబ్స్ కోసం చూస్తున్నారు కదా, ఆ విషయంలో ఎక్కువ టైం అనేది వెయిట్ చేయొద్దు. అలాగే ఇది వెయిటింగ్, ఇలా వెయిట్ చేస్తున్నారనమాట. అన్ని అప్లికేషన్ పెట్టి ఒకటి పట్టుకొని ఇది వస్తుందా అన్నట్టుగా చూస్తున్నారు, అలా చూడొద్దు అని చెప్తున్నారు. అండ్ ఏం యాక్షన్ తీసుకోవాలంటే మీరు ప్రజెంట్ చూస్తున్న కెరీర్ పాత్లో. ఓకేనా? అండ్ అలాగే మీ యొక్క పర్సనల్ విషయంలో ఏం చేంజెస్ తీసుకోవాలి మీ కెరియర్ని అడ్వాన్స్ చేసుకోవడానికి. కట్ చేయొద్దు. మీరు ఏదో ఇలా కట్ చేసి పాడేస్తున్నారంట అంటే వాల్యూ ఇవ్వండి. మీరు చేస్తున్న దానికి ఏదైతే అప్లై చేస్తున్నారో, ఓకే ఇది బాగుంటుంది, ఇది కాకపోతే అదిలే, ఇంతే వస్తుంది కదా, అంతే వస్తుంది కదా అని స్టార్టింగ్లోనే 2 బ్యాలెన్స్ గురించి, అమౌంట్స్ గురించి ఒక ఒపీనియన్కి వచ్చేయద్దు. ఓకేనా? అదేంటి అంటే మన ఇంటెన్షన్, మనం ఏ ఇంటెన్షన్స్తో ఒక పని చేస్తున్నాం, ఒక జాబ్ అప్లికేషన్ పెడుతున్నాం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి, ఎవరిని కట్ చేయొద్దు. అలాగే ఎవరైనా ఒకసారి మనకి రిఫరల్స్ మనం అడుగుతాం కదా, కెరీర్ వైజ్, జాబ్ వైజ్, అదే జాబ్కి రిఫరల్స్ చేయమని, వాళ్ళని వెంటనే కట్ చేసేయద్దు. ఓకేనా? ఒక స్మాల్ మెసేజెస్తో కట్ చేయొద్దు వాళ్ళని. ఒక లెంతీగా ఒక ఈమెయిల్ కానీ, లెంతీగా మెసేజ్ కానీ పెట్టండి డీటెయిల్డ్గా. మళ్ళీ ఇంకోసారి నా సైడ్ నుంచి నేనేమన్నా చేయాలా, ప్లీజ్ గైడ్ చేయండి అని ఒక రిక్వెస్ట్, ఒక కైండ్, కట్ చేసినట్టు మాట్లాడకూడదు అనమాట. ఇప్పుడు కూడా మన పైన ఉన్న వాళ్ళతో. సో కొంచెం ప్రొఫెషనల్గా మనకి టాంప్లెట్స్ అవి గూగుల్స్లో దొరుకుతుంటాయి. ఒక 2-3 చూడండి, అలాగే కాపీ పేస్ట్ చేయొద్దు. అండ్ 2-3 చూసి చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో మీ ఓన్గా టైప్ చేసుకోండి. ఓకేనా? అలాగే మీరు మీ ప్రజెంట్ వెళ్తున్న కెరీర్ పాత్లో మీరు ఏం చేంజ్ చేయలేరు అంటే, డివైన్ ఏదైతే మీకు కరెక్ట్ కాదు అని అనుకుంటున్నారో, కాదు అదే కావాలి అని అనొద్దు. ఓకేనా? 333 మీ లైఫ్లో అయితే పక్కాగా సెలబ్రేషన్ ఉందండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు సెలబ్రేషన్ వచ్చింది 333. అండ్ డివైన్ కూడా వచ్చారు అంటే మీకు కరెక్ట్ జాబ్ ఖచ్చితంగా వస్తుంది. మీకు కరెక్ట్ కానిది ఏదైనా సరే, దానివల్ల ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడతారో, లేదా ఫైనాన్షియల్గానో, లేదా వర్క్ ప్లేస్లో కొన్ని టాక్సిక్ పీపుల్స్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వడమో జరుగుతుంది. కాబట్టి ఆ జాబ్ అనేది, ఆ ప్లేస్లో అనేది మీకు కెరీర్ అనేది డెవలప్ అవ్వట్లేదు అని అర్థం. సో ఇప్పటి వరకు మీకు జరిగింది మీ లైఫ్ పాత్ కాదు, మీరు వెళ్ళాల్సిన జాబ్ కాదు, మీరు చేయతగ్గ జాబ్ కాదు. సో దానిని అది డివైన్ అనేది కట్ చేస్తూ వచ్చిందండి. ఎప్పుడు కూడా రిజెక్షన్ అనేది మనకు ప్రొటెక్షనే అయ్యి ఉంటుంది, కానీ ఆ పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మీకు డివైన్ డిసైడ్ చేసిన జాబ్ ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నారండి. 333 సెలబ్రేషన్ పక్కా, బ్యాలెన్స్ అవుతారు. 11 న్యూ బిగినింగ్ ఖచ్చితంగా ఉంది. జాబ్ కోసం చూస్తున్న వాళ్ళండి పైల్ 1 ఖచ్చితంగా జరుగుతుంది. 3 టైమ్స్ కన్ఫర్మ్ చేశారు ఏంజల్స్. అండ్ పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఎస్, కొంతమంది పాస్ట్లో ఫ్రెండ్స్ కావచ్చు, అండ్ మీరు పాత్ వర్క్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే అవకాశం లేకుండా చేయడానికి ట్రై చేస్తున్నారంట. 444 స్టెబిలిటీ వచ్చేస్తుందని, మీ లైఫ్లో జాబ్ వచ్చేస్తే మీరు సంపాదించేస్తారని కొంతమంది అప్లికేషన్స్ పెట్టుకోవడం చూసి, కొంతమంది ఆల్రెడీ రిపీటెడ్గా ఉన్న వాళ్ళ నేమ్ గుర్తుపెట్టేసుకొని అలాగా మీకు అవకాశం లేకుండా చేస్తున్నారంట. పాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉందండి.
లేదా మీరు అప్లై చేసిన కాడికెళ్ళి ఏదైనా రెజ్యూమ్ ఇవ్వడానికెళ్ళి డైరెక్ట్‌గా ఎళ్ళినా కూడా వాళ్ళకి కొంచెం ఇన్‌ఫ్లుయెన్స్ చేసో, ఏదో కొంచెం చేతివాటం చూపిచ్చో, ఏదో రకంగా ఇంక రాకుండా చేయడానికి చూస్తున్నారంట. అండ్ ప్రెజెంట్ పర్ఫార్మెన్స్ అనేది మీదెలా ఉంది? ప్రెజెంట్ మీరు ఏదో ఒక పని చేస్తున్నారండి. ఖాళీగా అయితే లేరు. ఏదో ఒక స్కిల్ డెవలప్ చేసుకోవడమో, ఏదో ఒక మొత్తానికి మీ యొక్క ఏదో ఒక పనైతే ఖచ్చితంగా చేస్తున్నారు. ప్రెజెంట్ మీకైతే ఎలాంటి డోకా లేదు. ఎమోషనల్ పరంగా మీకు కావాల్సింది ఎంతైతే ఉందో అంత మీ దేవుడు మీకిచ్చాడు. ప్రెజెంట్ మీరున్న దానికి గ్రాటిట్యూడ్ చూపిచ్చండి. అండ్ ఫ్యూచర్‌లో అయితే ఖచ్చితంగా అంతా పాజిటివ్‌గానే ఉందండి. ఎవరు బెంగపడాల్సిన అవసరం లేదు. పైల్ 1 యాంటిసిపేటెడ్ రిజల్ట్స్ ఇఫ్ ద గైడెన్స్ ఈస్ ద ఫాలోవ్డ్. మన గాడ్ ఏంటంటే అండి మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటాడంట. మన మైండ్‌లో వచ్చేలా చేస్తూ ఉంటాడంట. ఇదిగోండి హై ప్రీస్ట్ మనకేది కరెక్టు, ఏది కాదు, ఏ టైంలో ఎందులో చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇలా చేస్తే ఎలా ఉంటుంది కెరియర్ అనేది మనకి ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉంటారంట. ఓకేనా? సో, ఓకే మీకు ఆన్ టైంలో పర్ఫెక్ట్ డివైన్ టైంలో ఖచ్చితంగా వస్తుందండి. కెరియర్ గురించి అస్సలు మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ఎలాంటి ఫ్యూచర్‌లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండానే మీ డివైన్ మీకు ఇప్పిస్తారు. అండ్ ఏంజెల్ గైడెన్స్ మీకు ఏం చెప్తున్నారో చూద్దామండి. అండ్ ఎవరైతే కెరియర్ గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళ లైఫ్‌లో మ్యారేజ్ ఆఫర్ అనేది కనిపిస్తుంది. అండ్ ఎమోషనల్ ఆఫర్ నియర్‌లోనే పెళ్ళయ్యే అవకాశం కూడా ఉందండి. అండ్ పాస్ట్ జాబ్స్ ఏయన్నా వస్తాయని వెయిట్ చేస్తూ ఉంటుంటే, లేదా పాస్ట్ పర్సన్స్ ఎవరినైనా రిఫరల్స్ అడిగి ఉంటే కాంప్రమైజ్ అయిపోండి. వాళ్ళు మీకు సాయం చేయరు. అండ్ యెస్ మీరు యెస్ ఆర్ నో క్వెషన్ అడిగుంటే యెస్ అండి. మీకు జాబ్ అవుతుంది. కెరియర్‌లో సెటిల్ అవుతారు. అండ్ మీరు అనుకున్నయన్నీ కొనుక్కుంటారు. ఓకేనా? అండ్ ఇంకా చెప్పండి ఏంజెల్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు జాబ్ ఎప్పుడొస్తుంది? ఎప్పటికల్లా సెటిల్ అవుతాం అని ఆలోచిస్తుంటే వెరీ నియర్ ఫ్యూచర్‌లోనండి. కష్టేపల్లి మీరు ఎంతైతే మీరు ఎఫర్ట్ పెట్టి ఎంత పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉండండి. ఎఫర్ట్ పెట్టడమే కాదు, మీరు 10, 15 జాబులకి అప్లై చేసేసి కూర్చొని లేదు అన్నట్టుగా ఉండకూడదు. ఓకేనా? డైలీ ఒక టైమ్ టేబుల్ ఏసుకోండి. డైలీ 1, 2 డైలీ ఒక 5, 10 అనుకోండి. ఎంతో సేపు పట్టదు. 0707 పోనీ మీ లక్కీ నంబర్ అనుకోండి ఏదో ఒకటి. ఓకేనా? మిమ్మల్ని డివైన్ అయితే గైడ్ చేస్తారండి ఖచ్చితంగా. ఓకేనా? మీరు పాత జాబ్ గురించి వెయిట్ చేస్తుంటే కాంప్రమైజ్ అయిపోండి. అదే కంపెనీలో చేయాలి, అందులోనే చేయాలి అని అనుకుంటే ఓకేనా? ఆ విషయంలో కాంప్రమైజ్ అయిపోండి. కొత్త ఆపర్చునిటీస్ అనేవి మీకోసం ఓపెన్‌లో ఉన్నాయంట. ఓకేనా? అవి చూసుకోండి. వెరీ నియర్ ఫ్యూచర్‌లోనే మీకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుందండి. మూన్ కార్డ్ మీకేం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. వర్క్ త్రూ యువర్ ఫియర్స్ మీరేదో విషయంలో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారంట. యెస్. మీ బ్యాక్. మిమ్మల్ని మీరే వెనక్కి లాక్కుతున్నారు. నేనలా మాట్లాడగలనా? అలా చేయగలనా? వర్క్‌లో ఆన్సర్స్ చెప్పగలనా? ఇంటర్వ్యూలో మాట్లాడగలనా? వాళ్ళలాగా నాకంటే వాళ్ళకి స్కిల్స్ ఎక్కువున్నాయి కదా! వద్దు. ఇలాంటియి ఏం వద్దు. వర్క్ త్రో యువర్ ఫియర్స్ మీకు మాట్లాడడం రావట్లేదా? ఎందుకు రాదు? రెజ్యూమ్ అంతా రెడీ చేసుకోండి. మీ గురించి మీరు ఒకటి సెంటెన్సెస్ అనేది అప్పచెప్పించుకోండి. మీ నేము, మీరేం చదువుకున్నారు? ఏ ఊరు? ఎక్కడన్నా వర్క్ చేస్తే అది. మీ పాజిటివ్స్ ఏంటి? నెగెటివ్స్ అస్సలు చెప్పొద్దు. స్ట్రెంగ్త్స్ ఏంటి మాత్రం చెప్పండి. ఏదైనా వర్క్ ప్రీవియస్‌లో చేస్తుంటే వాటిని హైలైట్ చేయండి. ఏమన్నా స్కూల్‌లో గానీ పార్టిసిపేషన్ ఎక్కడైనా అవార్డ్స్ గట్టా వచ్చుంటే వాటిని హైలైట్ చేసి 2, 3 సార్లు చెప్పండి. అలాగే వర్క్ ఎక్స్‌పీరియన్స్ చెప్పేవాళ్ళు ఇలా చేశాను అని చెప్పండి కానీ ఏం చేశారో చెప్పొద్దు. ఎందుకంటే దానివల్ల వాళ్ళు మళ్ళీ మీరు ఏం చేశారు అని మిమ్మల్ని క్వెషన్ అడుగుతారు కాబట్టి, మీకు ఖచ్చితంగా వాళ్ళు అదే అడుగుతారు. ఏం చేస్తారో వాళ్ళకి తెలీదు కాబట్టి. కాబట్టి అప్పుడు మీకు మాట్లాడడానికి ఎక్కువ స్కోప్ ఉంటది. సో, మీ వర్క్ గురించి మీరు ఇంకా డీటెయిల్డ్‌గా చెప్పుకోవచ్చు. ఓకేనా? ప్రాస్పెరిటీ లైస్ అహెడ్. మీకు మనీ అనేది త్వరలోనే వస్తుందండి. కమ్యూనికేషన్ ఈజ్ కీ. ఓపెన్ అప్ అవ్వండి. ఎంత వీలైతే అంత మాట్లాడండి. ఏం పర్లేదు. ప్రతి ఒక్కరు నేర్చుకునే వాళ్ళే. ఒక మాట అటు ఇటు అన్నంత మాత్రాన వాళ్ళేమనుకోరు. సరేనా? మాట్లాడండి. మీరెంత మాట్లాడుతున్నారు, కమ్యూనికేట్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నారని చూస్తారు తప్ప వాళ్ళెవరు ఇంగ్లీష్ టీచర్లు గాదు. సరేనా? ఏం పర్లేదు. మీరు ధైర్యంగా మాట్లాడండి. మొత్తం ఏమైతే చెప్పాలనుకుంటున్నారో అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. మీకు 0909 న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయండి. పాతది అయిపోయిందంతా అయిపోయిందింకా. అది ఎండ్ అయిపోయింది సైకిలు. ఈ వీడియో సైన్‌గా తీసుకోండి. కొత్తగా రెజ్యూమ్ చేసుకోండి. కొత్తగా రెజ్యూమ్‌లన్నీ నిజాలే ఉండాలండి. సర్టిఫికేట్స్, ప్రూఫ్స్ ఉండాలి. ఓకేనా? ఆహ్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఉంటేనే సర్టిఫికేట్ యాడ్ చేయండి. ప్రిపరేషన్ ఎగ్జామ్ గ్యాప్ వచ్చిన వాళ్ళు గ్యాప్ ఉందని పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు అడిగినప్పుడు ఎందుకు గ్యాప్ వచ్చిందంటే అప్పుడు మీకు ఒక ఆన్సర్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీ నేమ్‌లో స్టార్టింగ్ లెటర్‌ని కామెంట్ చేయండి. ఇప్పుడు పైల్ 2 రీడింగ్ చూద్దాం. పైల్ 2 ఒక కెరియర్ గైడెన్స్ అనేది చూద్దామండి.
ఫైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. ఓకేనా? మీరు వెళ్తున్న పాత్ ప్రజెంట్ కరెక్టేనా? మీరు అప్లై చేస్తున్నది కరెక్టేనా? కాదు. మీరు ఏదైతే పాత్లో ప్రజెంట్ వెళ్తున్నారో కెరియర్ పాత్ మీకు కరెక్ట్ కాదంటండి. ఆ విషయంలో మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, అలాగని వెనక్కి రాలేకపోతున్నారు. ఓకేనా? మీరు ఏదైతే పాత్ చూస్ చేసుకున్నారో ప్రజెంట్ కెరియర్కి అది చూసుకోండి ఒకసారి. మీరు ఈ దీంట్లో తీసుకోవాల్సిన యాక్షన్స్ ఏంటి మీ కెరియర్ వైజ్? యూఆర్ ఇనఫ్ స్ట్రాంగ్ అండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. మీకు ఎంత క్యాపబిలిటీ ఉండాలి ఒక జాబ్ చేయడానికి, ఒక కెరియర్ స్టార్ట్ చేయడానికి ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. మీకు ఎమోషనల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, మీకు సర్టిఫికేట్ పరంగా కావచ్చు, మీరు స్ట్రెంత్ అండి, ఇనఫ్ స్ట్రాంగ్ మీరు. ఓకేనా? ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా ఇంకా నేర్చుకోవాలంటే మీ దగ్గర అన్నీ ఉన్నాయి. ఓకేనా? మీ కెరియర్ని అడ్వాన్స్ చేయడానికి ఏం చేయాలి అంటే, మీరు దేంట్లోనో ఈ ఫైల్ చూస్ చేసుకున్న వాళ్ళు బిజినెస్ మైండెడ్ అండి. సో మీరు ఒకటి అనుకొని ఇంకో పాత్లో వెళ్తున్నారు, ఆ పాత్లో మీకు ఫుల్ఫిల్గా పెట్టలేకపోతున్నారు. బట్ అలాగని దాన్ని చేయలేకపోతున్నారు, దీన్ని చేయలేకపోతున్నారు. అలా వద్దు, డిసైడ్ అయిపోండి. మీరు జాబ్ చేస్తారా, బిజినెస్ చేస్తారా, డిసైడ్ అయిపోండి. అండ్ బిజినెస్ అనేది, జాబ్ అనేది ఒక మెయిన్, ఒకటి 70% ఉంటే ఇంకోటి 30% పెట్టుకోండి. అలాని ఒకటి చేస్తున్నా అంటే ఇంకోటి వద్దని కాదు. సో ఓకేనా? ముందు ఇక్కడ ఎక్కువగా జాబ్ మైండెడ్ కనిపిస్తున్నారండి నాకు. ఇంకా అడిగి తెలుసుకుందాం. మీరు మనీ సేవ్ చేయాలని చూస్తున్నారంట. సో ఏదైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ దానికి మనీ అనేది పోగు చేసుకోండి. లోన్ తీసుకుంటారా, లేదంటే మీ దగ్గర ఉన్నాయి అడ్జస్ట్ చేసుకుంటారా, లేదంటే మీకు ఏదైనా గవర్నమెంట్స్ ఏదైనా పాసిబిలిటీ ఉంటే అలా ట్రై చేస్తారా? సో బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఈ పాత్ చూసుకోండి. మనీ చూసుకోండి ఫస్ట్ అంటున్నారు. మనీ అనేది మేక్స్ అండి, మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అంటారు కదా, బిజినెస్ పరంగా అండి, నాట్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. అంటే బిజినెస్ పెట్టుకోవాలంటే మనకు డబ్బులు కావాలి కదా, సో అదనమాట. మీరు ఏం చేయలేరు అంటే, ఇదంటే మీ ఇంట్యూషన్, మీరు అనుకుంది చేయగలరు. ఎస్, మీరు అనుకుంటుంది కరెక్ట్. ఇదేంటంటే మీరు అనుకుంటుంది కరెక్ట్ కాదు. మనీ వచ్చాక చూద్దాంలే అని వాయిదా వేస్తున్నారంటే ఎవరో, లేదంటే తర్వాత చూద్దాంలే, పెట్టేసి వస్తే చూద్దాంలే, వాళ్ళు ఎవరన్నా చెప్పాం కదా వాళ్ళు చెప్తారులే అని చూస్తున్నారంట. అది కరెక్ట్ కాదు. మీరు అనుకుంటుంది కరెక్ట్ కాదు. బిజినెస్ పరంగానో స్టార్టింగ్లోనే చెప్పారండి, ఇక్కడ కూడా చెప్తున్నారు మళ్ళీ. బిజినెస్ పరంగానో కెరీర్ పరంగానో మీరు వెళ్తున్న పాత్ కరెక్ట్ కాదు. అండ్ అది మీరు కరెక్ట్గా లేదండి. ఓకేనా? అది చూసుకోండి. 1-2 సార్లు మనం చేసే బిజినెస్ కానీ పని కానీ మనకి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, అలాగే మనీ కూడా వచ్చి ఉండాలి. అండ్ 90% ఇప్పుడు ఏంటి అంటే మనం ఎక్స్టర్నల్గా వేరే దగ్గరికి వెళ్ళి జాబ్ చేసేది స్టెబిలిటీ కోసమే కదా, ఇన్ని సంవత్సరాలు చదువుకుంది జాబ్ కోసమే కదా. సో చూసుకోండి. మరి పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? న్యూ బిగినింగ్ లేదండి, మీకు ఎవ్వరూ అడ్డులేరు. మీరు న్యూ బిగినింగ్ ఎంచక్క ఇప్పుడైనా సరే మీ రెజ్యూమ్ ఎంచక్క రెడీ చేసుకొని ఇప్పటికైనా మీరు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీకు సాయం చేస్తారనుకుని నమ్మకం ఉన్న వాళ్ళకి చెప్పండి. ఎల్లెల్లి గోతులు తవ్వే వాళ్ళకి చెప్పొద్దు. ఆల్రెడీ ఇంతకు ముందు మీరు చెప్తే మీకు సాయం చేయలేని వాళ్ళకి అస్సలు చెప్పొద్దు. 31 వాళ్ళు తలకిందులు చేస్తారే తప్ప మీకు సపోర్ట్ చేయరు. సరేనా? న్యూ బిగినింగ్ ఖచ్చితంగా ఉందండి. ఈ వీడియో చూస్తున్న వారు న్యూ బిగినింగ్ చేయాలని చూస్తున్నారు కెరియర్లోని. అండ్ న్యూ బిగినింగ్ కూడా నాకు కనిపిస్తుంది, మీ ఎనర్జీ నాకు కనిపిస్తుందండి. ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఓకేనా? విష్ యూ గుడ్ లక్. ప్రజెంట్ ఏంటంటే మేనిఫెస్టింగ్, మీ దగ్గర అన్నీ ఉన్నాయండి. మీ స్కిల్స్ ఉన్నాయి, చేయగల సత్తా ఉంది, చేయగలను అనే నమ్మకం ఉంది, కాన్ఫిడెంట్గా మాట్లాడగలరు. ఓపెన్ అప్ అవ్వండి. కమ్యూనికేషన్ ఇస్ కీ. మీరు ఎంత బాగా మాట్లాడితే అంత తెలుసు అనుకుంటారు మీకు. మీరు ఎక్కువ మాట్లాడకపోతే అవతల వాళ్ళు తగ్గుతారు. ఓకేనా? మీరు సైలెంట్గా ఉంటే అవతల వాళ్ళు ఎక్కేస్తారు. ఏంటి అంటే కొంతమంది మీరు వెళ్తున్న దానికి గైడెన్స్కి అడ్డడ్డంగా వస్తూ ఉంటారంట. అది కాదు ఇది అప్లై చేయి, ఇది కాదు అది అప్లై చేయి అనుకుంటా, లేదంటే ఇదొద్దు అదొద్దు అనుకుంటే అడ్డడంగా వస్తూ ఉంటారంట. సో అలాంటి వాళ్ళని పక్కకి గెంటేయండి. ఓకేనా? మీరు అనుకున్న పాత్రలో వెళ్తే కొంచెంమంది మీకు ఇబ్బందిగా కలిగించడానికి వచ్చినా స్ట్రాంగ్గా నిలబడతారండి. ఓకేనా? ఏంజిల్ మీకు ఏం గైడెన్స్ ఇద్దామనుకుంటుందో చూద్దాం. ఏంజిల్స్ మన కలెక్టివ్కి పాలిటివ్ చూస్ చేసుకున్న వాళ్ళకి కెరియర్ పరంగా ఏం గైడెన్స్ ఇద్దామనుకుంటున్నారు? పక్కాగా పీస్ఫుల్ రిజల్యూషన్.
మీరు ఏదైతే జాబ్ అనుకున్నారో, ఏదైతే పని అనుకున్నారో, ఒకటి డిసైడ్ అయిపోయి న్యూ బిగినింగ్ చేద్దాం అనుకున్నారు కదా, అది మీకు కలిసొస్తుంది. న్యూ బిజినెస్, న్యూ జాబ్, పీస్‌ఫుల్ రిజల్యూషన్, హ్యాపీ ఎండింగ్స్ అండి. అన్‌లైక్లీ ఇంతకుముందు ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో మీరు ఇది చేస్తే కరెక్టా కాదా? కాదండి. అది మీరు అనుకుంటుంది కరెక్ట్ కాదు అంటే ఆల్రెడీ మీకు తెలిసిపోతుంది అది పాజిటివ్ వైబ్‌లో ఉందో, నెగెటివ్ వైబ్‌లో ఉందో. సో, టేక్ యాస్ రెజొనేట్ అండి. మీకు జాబ్ వస్తుందా అంటే యెస్ వస్తుంది. బిజినెస్ కలిసొస్తుందా? యెస్ కలిసొస్తుంది. యు ఆర్ రెడీ అండి. యు ఆర్ రెడీ. న్యూ బిగినింగ్‌కి మీరు రెడీ. ఓకేనా? ఈ వీడియో సైన్‌గా తీసుకోండి. ఇంకా వెయిట్ చేయొద్దు. అండ్ ఎప్పటికైనా చేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడే చేసేయండి. ఓకేనా? మీకు మూన్ గార్డ్ ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో చూద్దాం. యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ అండి. మీరు మీ పేరెంట్స్ గురించి కానీ, మీ వైఫ్ గురించి కానీ, లేదా మీ పిల్లల గురించి కానీ, ఎవరి గురించైనా హెల్త్ ప్రాబ్లము లేదా వాళ్ళు ఏమైపోతారో, ఏం చేయాలో అని ఒక ఇదిలో ఉంటే వాళ్ళందరూ సేఫ్. ఫస్ట్ మీ కెరీర్ సెట్ చేసుకునే దాని మీద ఫోకస్ చేయండి అని చెప్తున్నారండి. బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ. ఎస్, డివైన్ని మీరు నమ్ముతున్నారు కరెక్టే. అండ్ ప్రాక్టికల్గా కూడా మన పర్ఫార్మెన్స్ ఉండాలి. ఖచ్చితంగా డివైన్ అయినా కూడా మనం అడిగితేనే ఇస్తారు కదా. సో నీకు ఇది కావాలి తీసుకో అని అయితే ఇవ్వరు కదా. అంటే గాడ్ ఇస్తారు చాలా వరకు, కానీ మనం ఏంటి మానవ ప్రయత్నం అనేది ఉండాలి కదా. సో మీరు ఒక అడుగు ముందుకేసి వెళ్తే మీ వెనకాల డివైన్ సపోర్ట్ ఉంటుంది. మీకు పాత్ అనేది క్లియర్ చేస్తారంట వాళ్ళు. లక్ సూపర్ అండి. లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. లక్ అనేది మీ సైడే ఉందండి. మీరు బిజినెస్ చేసినా, జాబ్ చేసినా, ఏం చేసినా పక్కాగా కలిసి వస్తుంది. ఓకేనా? ఇంకా తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. మీరు అనుకునేవన్నీ చేస్తారు. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.